హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో సగ్గుబియ్యంతో వడియాలండి ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక గ్లాస్ తోటి సగ్గుబియ్యాన్ని కొలుచుకోవాలి. మనము ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం కొలుచుకుంటామో దాంతో వాటర్ పోయాలండి. అందరికీ అవైలబుల్గా ఉంటుందని చెప్పి నేను రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు పోసానండి. ఇదే గ్లాసు కనుక కొలత 2 గ్లాసులు కనుకైతే మనం మంచినీళ్ళు తాగే గ్లాసు రెగ్యులర్గా ఉంటుంది కదా, ఆ గ్లాసులో 1 గ్లాస్ ఉంటుందండి. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ అయితే రైస్ కుక్కర్లో గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉంటుంది. నేను అందరికీ అవైలబుల్ అని ఇది చూపించాను. ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం పోసుకుంటారో దాంతో వాటర్ పోసుకోవాలండి. ముందుగా సగ్గుబియ్యాన్ని కొలుచుకొని శుభ్రంగా కడుక్కొని సగ్గుబియ్యం మునగేంతగా నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో కనుక వడియాలు పెట్టారంటే చాలా సులభంగా ఈజీగా ఏమీ తెలియని వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చండి. వడియాలంటే అబ్బా చాలాసేపు ఉడకబెట్టాలి, ఈ రిస్క్ అంతా ఎవరు పడతారు, కొనుక్కొచ్చుకోవచ్చులే అనుకుంటారు కదా. ఆ కొనుక్కొచ్చుకునే దానికంటే మనము తొందరగా అయిపోయే మార్గాన్ని చూసుకొని పెట్టుకున్నామంటే మనకు చాలా బాగుంటుందండి. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా గ్లాసు, ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయితే రైస్ కుక్కర్లో గ్లాస్ తోటి 2. మీరు రైస్ కుక్కర్తో గ్లాసులో కనుకైతే 1 గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఏ గ్లాస్ తోటైతే సగ్గుబియ్యం కొలుచుకుంటారో ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నీళ్లను బాగా మరగనివ్వాలండి. ఈ లోపల చూడండి, మనము తెల్లవారి పొద్దున సగ్గుబియ్యం ఉడకబెట్టుకుంటాము అనుకుంటే ముందు రోజు రాత్రే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. తెల్లవారి పొద్దున్నే మనము ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు తెల్లవారేటోటికంటే ఓవర్ నైట్ నానేటోటికి సగ్గుబియ్యం ఏ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం వడియాల్లోకి కారం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. నేను ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కారాన్ని బట్టి తీసుకోండి. సగ్గుబియ్యంలో కారము ఉప్పు తక్కువ పడుతుందండి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి అంటే రైస్ కుక్కర్లో గ్లాస్కి 1/2 స్పూన్ ఉప్పు పడుతుందండి అంతేను. దీంట్లో నిమ్మరసం కనుక వేసుకుంటే వడియాలు తెల్లగా వస్తాయండి. అందుకని 3 నిమ్మకాయలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు జీలకర్రని తీసుకున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వేసేసుకొని ఈ మిక్సీ జార్లోనే జీలకర్ర ఇంగువ కూడా వేసేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మనము పొయ్యి మీద నీళ్లు పెట్టాం కదా, ఆ నీళ్లు తెల్లే లోపల మనము రెడీ చేసుకోవచ్చండి. ఇంగువను కూడా దీంట్లోనే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు మనకు నీళ్లు తెల్లాయేమో చూసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టిన నీళ్లు బాగా తెల్లాయేమో చూద్దాం. చూసారు కదా, చక్కగా తెల్లిపోయినాయి. మనం ఇవన్నీ తయారు చేసుకునేటప్పటికి తెల్లిపోతాయి. ఇప్పుడు దీంట్లో నుంచి మనము కొద్దిగా నీళ్ళని యువతలకి తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము సగ్గుబియ్యం పోసినప్పుడు ఒక్కొక్క సగ్గుబియ్యము వాటర్ని పీల్చుకుంటుంది, ఒక్కొక్కటి పీల్చుకోదండి. అలా పీల్చుకోకపోతే సగ్గుబియ్యము చాలా లూజ్ అయిపోతుందండి. లూజ్ అయిపోతే వడియాలు పలచగా వస్తాయి. అందుకోసమని ముందుగానే తీసి పెట్టుకున్నామనుకోండి, మనకు ఒక్క రవ్వ టైట్ అయిందనుకోండి పిండి, అంటే మనం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ వేడి నీళ్ళని వెంటనే పోసేసుకోవచ్చు. అప్పుడు తెల్లబెట్టుకొని పోసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది. అందుకని కొద్దిగా ముందే తీసి పెట్టుకొని మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని ఈ తెల్లే నీళ్ళల్లో వేసేయండి. ఈ నీళ్ళల్లో వేసేటప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోండి. నీళ్లు చింది చేతి మీద పడవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యము అడుగు పట్టకుండా గరిటెతోటి బాగా నలువైపులా అడుగు నుంచి కలయపెట్టండి. ఇవి ఓవర్ నైట్ నానిన సగ్గుబియ్యం కదా, బాగా తెల్లి నీళ్ళల్లో వెయ్యంగానే అవి ఉడకడం స్టార్ట్ అయిపోతాయండి. వెంటనే ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి. మనకు సగ్గుబియ్యము విడిగా ఉడకాలంటే చాలా టైం పడుతుంది. చూసారు కదా, నీళ్ళల్లో వేయంగానే ఎలా వచ్చేసాయో. ఇలా ఓవర్ నైట్ కనుక నానబెట్టుకుంటే 2-3 ఉడుకులు వస్తే చాలండి,
మనకు తొందరగా అయిపోతుంది. చూసారా, ఒక్క ఉడుక్కే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి. అంటే సగ్గుబియ్యం ఉడకడం ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం లోపల ఉండే తెల్లనిది కనిపించకుండా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. చూసారా, 2 పొంగులు తెల్లే నీళ్ళల్లో వేసాం కాబట్టి 2 పొంగులు వస్తాయి. 2 పొంగులు రాగానే మనము ఆఫ్ చేసుకోవచ్చండి. అందుకని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అదే విడిగా ఇప్పటికిప్పుడు వేసామనుకోండి సగ్గుబియ్యము, దరిదాపు ఒక అరగంట సేపు ఉడకబెట్టాలండి. అంతసేపు మనము పొయ్యి దగ్గరే నిలబడి కలబెట్టుకుంటూ నిలబడాలండి. అందులో వడియాల పిండి అంటే చీకటితో ఉడకబెట్టుకోవాలి కదా, అందుకని ఓవర్ నైట్ నానబెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసేయండి. వేసేసి బాగా కలిసేటట్టుగా కలపండి. ఈ కలుపుకునేటప్పుడే ఇంకొక ఉడుకు కూడా వచ్చేస్తుందండి. ఇలా పచ్చిమిర్చి పేస్టు సగ్గుబియ్యంలో బాగా కలిసిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవడమే. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడే మనము రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం వడియాల్లో ఉప్పు ఎక్కువ పట్టదండి, చెప్పాను కదా. ఒక్క గ్లాసుకి అంటే రైస్ కుక్కర్ గ్లాసుకి 1 గ్లాసుకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. 2 గ్లాసులకి 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిన తర్వాత చూసారు కదా, 2 ఉడుకులకే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా. ఎక్కడన్నా ఒక రవ్వ తెల్లగా ఉండేది మనం పొయ్యి ఆఫ్ చేసి మూత పెట్టేశామంటే దీనికి లోపల ఉండే వేడికే అవి మగ్గిపోతాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి మూత పెట్టి 1 గంట 2 గంటల సేపు వదిలేసేయండి. అంటే అది బాగా చల్లారిన తర్వాతే పెట్టుకుంటాం కదా మనం వడియాలు. అందుకే చీకటితోనే ఉడకబెట్టేసుకోండి, మళ్ళీ ఎండొచ్చే లోపల పెట్టుకోవచ్చు. చూసారు కదా, నాకు 1.5 గంట తర్వాత సగ్గుబియ్యము ఇలా తయారైపోయింది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ని దీంట్లో వేసి కలిపేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత టైట్గా ఉందో. అంత టైట్గా ఉంది కాబట్టి ముందు కొంచెం వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, తెల్లే వాటరు, ఆ వాటరు, నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసము వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపండి. ఇప్పుడు మనకు వడియాలు పెట్టుకునేదానికి పిండి కరెక్ట్గా వస్తుంది. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మన గరిటె పదునుగా మన ఇడ్లీ పిండి టైప్లో ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మనం ముందు తీసి పెట్టుకున్న నీళ్ళండి. ఈ నీళ్ళను కూడా వేసి బాగా కలిపేసేయండి. కలిపితే మనకు పిండి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము పెద్ద గిన్నెలో ఉడకబెట్టుకున్నాం కదా, అంత పెద్ద గిన్నెను మోస్తూ వడియాలు పెట్టుకోలేము కాబట్టి ఒక చిన్న గిన్నెలో పోసుకుంటూ వడియాలు పెట్టుకోండి. ఈ వడియాలకి మనము గుడ్డ మీద పెట్టకూడదండి. సగ్గుబియ్యం వడియాలు సగ్గుబియ్యంలో ఉండే గంజికి గుడ్డ మీద పెడితే గుడ్డ అతుక్కుపోయి ఈ వడియాలన్నీ ఇరిగిపోతాయండి. అసలు గుడ్డ నేలకు అతక్కబోతుంది. అలా కాకుండా ప్లాస్టిక్ షీట్లు, వడియాల పేపర్లని అమ్ముతుంటారండి, అవి తెచ్చుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో అవైలబుల్ ఉండే ప్లాస్టిక్ షీటు చదునుగా ఉండే దగ్గర పరుచుకొని, అంటే మేడల మీద కానీ ఒక మంచం మీద కానీ బాగా ఎండొచ్చే దగ్గర వేసుకొని గాలికి పేపర్ అంతా ఎగిరిపోకుండా నలువైపులా బరువుగా రాళ్ళు కానీ ఏమైనా పెట్టేసుకొని అప్పుడు ఒక గరిటె తీసుకొని మనకు ఇష్టం వచ్చిన సైజులో, అంటే మనకు కావాల్సిన సైజులో వడియాలని గరిటెతోటి అలా పోసేసుకోండి. చూశారు కదా, సాయంకాలం అయ్యేటోటికి వడియాలు ఈ విధంగా ఎండాయండి. అంటే అంచులన్నీ పైకి లేచేసాయి, మధ్యలో మాత్రమే ఎండలేదు. వాటిని జాగ్రత్తగా మడుచుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ తెల్లవారి పొద్దున్నే గనక ఎండబెట్టామంటే మధ్యాహ్నానికి వడియాలన్నీ పేపర్ మీద నుంచి ఊడొచ్చేస్తాయి. ప్లాస్టిక్ షీట్లో పెడితే వాటంతట అవే ఊడొచ్చేస్తాయండి. వడియం ఎండింది అని తెలుసుకోవడానికి ప్లాస్టిక్ షీట్లో నుంచి అన్నీ విడిగా వచ్చేస్తాయి, ఒక కుప్పలాగా వచ్చేస్తాయి. ఒకటి అర అతుక్కొని ఉంటే మనము చేతితోటి పట్టుకొని తీయంగానే ఊరికనే వచ్చేస్తాయి. వీటన్నిటినీ మరలా ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ వడియాలు లోపల భాగంలో తడిందనుకోండి, మనం నూనెలో వేయించుకునేటప్పుడు చిటపట్లాడతాయి. అందుకని ఇంకొక ఎండకు బాగా ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఈ వడియాలని మీకు వేయించి చూపిస్తాను చూడండి. పొయ్యి మీద బాణం పెట్టేసి బాణట్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత
మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా బాగా ఎండబెట్టుకున్నాం కదా, ఆ వడియాల్లో ఒకటి వేసి చూడండి ఫస్ట్ చిటపట్లాడుతుందా లేదా అని. చిటపట్లాడిందంటే ఇంకొక ఎండబెట్టండి, లేకపోతే సరిపోతాయండి. చూసారు కదా, ఈ వడియాలు ఏం చిటపట్లాడలేదు. చూసారుగా పువ్వుల్లాగా ఎంత తెల్లగా వచ్చాయో. అంతేనండి. ఈ విధంగా మీకు కావాల్సిన వడియాలను తీసుకొని వేయించుకోండి. మిగతావన్నీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సంవత్సరము 2 సంవత్సరాల పాటు నిలవ ఉంటాయండి ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఫ్రెండ్స్, నేను ఈజీ మెథడ్ చెప్పాను కదా, మీరు తయారు చేసి చూసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది కదా నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.